హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈ రోజు మనం వీడియోలో ఎంఎస్ వర్డ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి డ్రెస్ ఎలా యాడ్ చేయాలి, అలాగే ఎంఎస్ వర్డ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎలా ప్రింట్ తీసుకోవాలో చూడబోతున్నాం. సో వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ను మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు లైక్ చేయండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ సెలెక్ట్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా మైక్రోసాఫ్ట్ స్టార్ట్ మెనూలోకి వెళ్దాం. ఎంఎస్ ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళేసి ఎంఎస్ ఆఫీస్లో ఉన్న వర్డ్ను ఎంఎస్ వర్డ్ 2007 సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేజ్ లేఅవుట్ ఆప్షన్ ఉంది కదా, పేజ్ లేఅవుట్ మెనూలోకి వెళ్ళి సైజ్లోకి వెళ్తున్నాను. మోర్ పేపర్ సైజులోకి వెళ్ళి ఇక్కడ విడ్త్ వచ్చి 6 ఇంచెస్, హైట్ వచ్చి 4 ఇంచెస్, అలాగే మార్జిన్లోకి వెళ్ళి ఆల్ సైడ్స్ 0.2 ప్రొవైడ్ చేసి ల్యాండ్స్కేప్ మోడ్ పెట్టి ఓకే అన్నాను. రైట్, ఇలా పేపర్ సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇన్సెట్ మెనూలోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి కావాల్సిన ఫోటో నాకు డౌన్లోడ్స్లో ఉంది, డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇన్సెట్ అన్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ సైజ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. నాకు ఇక్కడ సైజులోకి వెళ్ళినప్పుడు ఈ సైజ్ అనేది 3.6 ఉంది కదా, సో ఇక్కడ ఫోటో మీద రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సైజ్ అని వస్తుంది. లేదు అంటే ఇక్కడ పిక్చర్ టూల్స్లో ఫార్మాట్లో హైట్ విడ్త్ అని కూడా రైట్ సైడ్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన సేమ్ ఫార్మాట్ కాబట్టి ఇక్కడ నేను హైట్ ఇక్కడ లాక్ ఆస్పెక్ట్ రేషియో ఉంది, ఇది ఆఫ్ చేసి సో ఇక్కడ హైట్ వచ్చి నేను 1.7 ఇస్తున్నాను. అలాగే విడ్త్ వచ్చి 1.5 ఇస్తున్నాను. ఓకే, 1.4 ఇస్తున్నాను, 4.5 ఇస్తున్నాను. ఇచ్చేసి ఓకే చేశాను. ఓకే, ఇప్పుడు ఇలా ఫోటో సైజ్ అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే ఇది టెక్స్ట్ షాపింగ్కి వెళ్ళి ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అనొచ్చు. రైట్, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అన్నాను. అలాగే ఇన్సెట్లో మళ్ళీ పిక్చర్లోకి వెళ్ళి ఏ డ్రెస్ అయితే కావాలో ఆ డ్రెస్ కోడ్ తీసుకున్నాను, ఇన్సెట్ అన్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసింది. సేమ్ టెక్స్ట్ షాపింగ్కి వెళ్ళి ఇది కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అనడం వల్ల మనం ఏంటంటే మూవ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకొని ఈ ఫోటోకి మ్యాచ్ అయ్యేటట్టు మనం సెట్ చేద్దాం. ఓకే, ఇలా సో చిన్నగా వేసుకొని ఫోటోకి మ్యాచ్ అయ్యేటట్టు కరెక్ట్గా ఆర్ఎస్ కీస్తోని లేదంటే మౌస్తోని అరేంజ్ చేసుకుంటూ సెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు క్రాప్ టూల్కి వెళ్దాం. సో ఫోటో ఈ డ్రెస్ కోడ్ అనేది ఫోటో కన్నా హైట్ ఉంది కాబట్టి ఈ డ్రెస్ ఎంత ఉందో ఆ డ్రెస్ ఫార్మాట్ అంటే కింద ఉన్న ఫోటో మనం దీన్ని తీసుకుందాం. అలాగే ఈ సైడ్ నుంచి ఇలా తీసుకుందాం. రండి ఇలా, సో ఇది దాటిపోయింది కాబట్టి సేమ్ అంతే మనం తీసుకుందాం. ఈ సైడ్ నుంచి కూడా మనం తీసుకుందాం. సో ఇలా రైట్, దాటిపోయింది కాబట్టి కొంచెం తీసుకుందాం. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది. రైట్, సో ఇప్పుడు నాకు ఇది పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇప్పుడు ఈ ఫోటో నేను కంట్రోల్ పట్టుకొని డ్రా చేస్తే నాకు డ్రెస్ కోడ్ వస్తుంది. కింది సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ అవుతలేదా, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ కింద ఉన్న ఇది ఏదైతే మీద ఉన్నదో దాన్ని బ్యాక్ పంపిద్దాం. బ్యాక్ పంపించిన పైన ఉన్న ఫోటో వచ్చిందిగా, అప్పుడు ఈ ఫోటో ఆ ఫోటో మనం ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం కాపీ రైట్ క్లిక్ చేసి కాపీ అనడం వల్ల మనకు కాపీ అవుతుంది. సైడ్ క్లిక్ చేయండి, పేస్ట్ అండి, అప్పుడు ఇలా వస్తూ ఉంటాయి చూడండి. ఓకే, మనం సైడ్కి కరెక్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. రైట్, పేస్ట్ అనుకుంటూ కరెక్ట్గా సైడ్కి అడ్జస్ట్ చేసేయండి. రైట్, ఇప్పుడు ఇది పట్టట్లేదుగా, అప్పుడు ఇది మనకి ఇలా పట్టట్లేదు చూడండి. రైట్, అప్పుడు ఇది మనం తర్వాత సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా 3 ఫోటోలు తీసుకున్నాం కదా, సో మళ్ళీ పేస్ట్ అనుకుందాం, మళ్ళీ ఇంకోటి వస్తుంది. రైట్, సో అది మళ్ళీ కిందికి వెళ్దాం. రైట్, ఇక్కడ మనం పైన పట్టట్లేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసేసుకుందాం. సో చూడండి ఇలా అడ్జస్ట్ చేసేసిన మళ్ళీ ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుందాం. ఓకే, కాపీ చేసుకొని పేస్ట్ అన్నాం. చూడండి ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. రైట్, సో రైట్, పేస్ట్. ఓకే, సో ఇటు సైడ్ కూడా సెట్ చేసేసుకోండి. రైట్, మళ్ళీ పేస్ట్. చూడండి సెట్ అయిందా. ఇప్పుడు ఇలా మనకు సెట్ కావడం జరిగింది. సో పైన సెట్ కాలేవు కాబట్టి వీటిని డిలీట్ చేసేసుకోవచ్చు. మనం ఒకేసారి ఇలా సెలెక్ట్ చేసుకుంటూ డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఆల్రెడీ చేసినా కదా అదే కాపీ పేస్ట్తోని మళ్ళీ మనం పైకి సెట్ చేసుకునే ఛాయిస్ అనేది ఉంటుంది చూడండి. ఓకే, సో ఇటు మూవ్ చేయండి, పేస్ట్. రైట్, సో చూడండి ఇలా. ఓకే, సో సైడ్కి మూవ్ చేయండి, పేస్ట్. ఇంకోటి ఇలా పైకి తీసుకోండి. రైట్, చూడండి ఇలా. ఓకే, సో చూసుకుంటూ పేస్ట్. ఓకే, ఇంకోటి వచ్చింది. సో ఈ సైడ్ సో ఇలా ఇటు మూవ్ చేసుకోండి. ఇప్పుడు
సో మనకి ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకేసారి కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. ఒకేసారి సెలెక్ట్ చేసి సో మనకు ఫార్మాట్లో సెండ్ బ్యాక్ ఉందిగా, ఒకేసారి సెండ్ బ్యాక్ బటన్ ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు మూవ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇలా మూవ్ అయినాయిగా, సో ఇలా సో ఇది ఇటు ఉంది కదా, సో ఇప్పుడు కంట్రోల్ పట్టి సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇటు మూవ్ చేసుకోండి. ఇటు మూవ్ చేస్తే ఇవి మూవ్ అవడం జరుగుతుంది. మనకి పైన కింద ఉన్న ఫొటోస్కి పైన కరెక్ట్ అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే, ఆ తర్వాత ఈ కింద ఉన్న ఫోటోలు కూడా ఒకేసారి సెలెక్ట్ చేయండి. ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఇటు మూవ్ చేసేసేయండి. కరెక్ట్గా మనకు సెట్ అయిపోతుంది. చూడండి, చూసారా, సో కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, ఇలా. సో ఇప్పుడు మనకు బార్డర్ కావాలి కాబట్టి ఒకేసారి అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేయండి. సో ఫార్మాట్లోకి వెళ్ళండి, పిక్చర్ బార్డర్స్ ఉంది, పిక్చర్ బార్డర్స్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ సెట్ చేయండి. కొంచెం విడ్త్ కావాలనుకున్నప్పుడు మీకు ఎంత విడ్త్ కావాలో అంత విడ్త్తో సెట్ చేసుకోండి. ఓకే, ఇలా చూడండి. ఓకే, ఇప్పుడు మనకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సెట్ అయిపోయినాయా? ఈ విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి మనం ప్రింట్ తీసుకోవడానికి ఈ చాయిస్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకు లైన్ బై లైన్ కట్ చేసుకొని ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు. సో అలాగే ప్రింట్ ఇచ్చుకోవాలి, ప్రింట్లోకి వెళ్ళండి, ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా ప్రింట్ అనేది సెలెక్ట్ చేసుకొని స్కేలింగ్ A4 పెట్టుకోండి. రైట్, సో అడ్వాన్స్డ్ మోడ్, రైట్, లెటర్ A4. ఓకే, కాపీ 1 కాబట్టి ఓకే ఇచ్చేసి ఓకే కొట్టేసుకోండి. ఇక్కడ కూడా ఓకే అనండి. రైట్, ఇక్కడ మనకు పేజ్ ఫార్మాట్. ఓకే, సో A4 కాబట్టి సో A4 ఇచ్చుకొని చార్ట్ ఇచ్చేసినాం కాబట్టి నడుస్తుంది. ఆప్షన్లోకి వెళ్ళి కూడా పెద్ద ఏమి ఉండదు ఇక్కడ. సో ఈ విధంగా సెట్ చేసుకోండి. ఓకే, సో అలాగే ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఓకే అనండి. ఓకే అనగానే పీడిఎఫ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ పాస్పోర్ట్ PDF ప్రింట్ అని ఇచ్చేసి సేవ్ అన్నాను. ఇక్కడ డెస్క్టాప్ మీద నేను సేవ్ చేశాను. సో ఈ విధంగా ప్రింట్ ఇచ్చేసుకోవచ్చు. ఫొటోస్ ప్రింట్ ఇచ్చిన తర్వాత సీజర్ బట్టి కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి ప్రింట్ పాస్పోర్ట్లో కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా వచ్చేసినాయి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో MS వర్డ్లో ప్రిపేర్ చేసే ఫార్మాట్ అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోను వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే కన్ఫర్మ్గా షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే.